వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో, మనం సాధారణంగా ఒక టార్గెట్ పెట్టుకొని ఎస్ఐపి చేస్తూ ఉంటాం. ఎస్ఐపి చేసేటప్పుడు ఆ వెల్త్ అనేది ఒక టార్గెట్ పెట్టుకొని జనరేట్ చేయాలని అనుకుంటాం. ఈ ప్రాసెస్‌లో మనం ఏం చేస్తామంటే ఒకానొక సిట్యుయేషన్‌లో ఎస్ఐపి అనేది మేము ఎక్కడో మేము తప్పు చేసాం, ఎక్కడో మనం మోసపోయామని అనుకుంటాం. సో, దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి యామ్ఫీ రిజిస్టర్ అండ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఒకసారి మన సార్‌తో మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. అలానే కాదు. సార్, ఇప్పుడు మనం ఎస్ఐపి చేస్తూ ఉంటాం. అంటే కొంతమంది ఎస్ఐపి ఒక టార్గెట్ పెట్టుకొని వెళ్తే టార్గెట్ పెట్టుకొని ఎస్ఐపి చేసుకుంటూ ఎళ్తారు. ఇక్కడ గనక మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఎక్కడో మిస్‌కమ్యూనికేషన్ వల్ల గాని, ఎక్కడో మేము తప్పు చేసాం, రాంగ్ స్టెప్ తీసుకున్నామని కొంతమంది అనుకుంటారు. సో, దేనివల్ల అనుకుంటారంటారు? నిహాల్ గారు ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది సహజంగా ఒక వెల్త్ క్రియేట్ చేయడానికి తీసుకుంటుంటారు. సార్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఎప్పుడైనా సరే ఒక ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఇట్ షుడ్ బి ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్. వెరీ సింపుల్ యాస్ దట్. అంటే ఒక వెల్త్ మంచి రిటర్న్స్ రావాలి, ఒక వెల్త్ జనరేట్ చేసుకోవాలనేటప్పుడు లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. రైట్? సో, ఎవరైనా ఒక షార్ట్ టర్మ్‌లో చేసుకోవాలనుకునేటప్పుడు ఈక్విటీ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టడానికి వీల్లేదు. పెట్టేటప్పుడు ఏంటంటే రిస్క్ అనేది ఉంటుంది. మనకి తక్కువ పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, షార్ట్ టర్మ్‌లో పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా డెబ్ట్ ఫండ్స్‌లో పెట్టుకోండి. పెట్టుకుంటూ ఒక 6% ఆర్ సమ్‌వేర్ అరౌండ్ దేర్ రిటర్న్స్ అనేది ఎక్స్‌పెక్ట్ అనేది చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సార్ ఇక్కడ జనరల్‌గా ఈ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసి, ఎస్ఐపి చేసి చాలా సంవత్సరాలు చేస్తున్న తర్వాత కూడా వాళ్ళు మోసపోయారు. ఇది కరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీ కాదు అని అనుకునే ఒక థాట్ వచ్చేస్తది వాళ్ళకి. కొంతమందికి. మొత్తం అందరికీ రాదు. కొంతమంది ఉంటారు. వాళ్ళ థింకింగ్ వేరే ఉంటుంది. సార్ ఇక్కడ ఏంటంటే సార్ ఇవాళ మనం మాట్లాడిన డోంట్ చీట్. సిప్స్ డోంట్ చీట్. ఎక్స్‌పెక్టేషన్స్ చీట్. అంటే నేను చెప్పేదేంటంటే సార్, ఎవరైనా ఒక గోల్ పెట్టుకొని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసేటప్పుడు మన రిటర్న్స్ అనేది ఒక రియలిస్టిక్ నంబర్ ఉండాలి. ఓకే. రైట్? సో, గానీ జనాలు ఏం చేస్తారంటే పాస్ట్ రిటర్న్స్ చూస్తూ, లేదా 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ రిటర్న్స్ చూస్తూ 25% ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని ఇన్వెస్ట్ చేస్తుంటారు. రైట్? నేను ఎప్పుడైతే చెప్పానో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంటో ఆన్ యాన్ యావరేజ్ హిస్టారికల్ డేటా చూసుకుంటే 12-15% ఈజ్ ఎ రియలిస్టిక్ నంబర్. బట్ మీరు ఒక 25% ఎక్స్‌పెక్ట్ చేస్తూ, ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే ఆబ్వియస్‌లీ యూ విల్ ఫీల్ చీటెడ్. ఎందుకంటే మీరు పెట్టిన పెట్టుబడి కరెక్ట్ కాదనిపిస్తది ప్రతి ఒక్కరికి. అవునా గదా! ఎందుకంటే మన ఎక్స్‌పెక్టేషన్ చాలా హై ఉంది. సరే ఇలాంటి సిట్యుయేషన్స్‌లో నేను చెప్పేదేంటంటే ప్రతి ఒక్క ఇన్వెస్టర్‌కి వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ మోడరేట్‌గా ఉండాలి. నేను చెప్పినట్టుగా 12 ఈజ్ ఎ రియలిస్టిక్ నంబర్. అది తీసుకుంటూ ప్లాన్ జేసుకోవాలి. మనకు వచ్చే రిటర్న్స్ ఇన్‌ఫ్లేషన్ బీట్ చేస్తుందా లేదా? వెరీ ఇంపార్టెంట్. రైట్? దాని తర్వాత ఇప్పుడు మనం పెట్టే పెట్టుబడి ఎస్ఐపిస్ చేస్తున్నాం మ్యూచువల్ ఫండ్స్‌లో. మనకు అదర్ ఆప్షన్స్ కూడా చూడండి మీరు. మీ ఫిక్స్డ్ డిపాజిట్ ఏసుకున్నారనుకోండి. మీకు 6%, 6.5% వస్తుందక్కడ. ఇంకా బిలో వస్తుంది. లేకపోతే 5.5 వరకు వస్తుంది. బట్ హియర్ యూ ఆర్ గెట్టింగ్ అరౌండ్ 10+12 సాటిస్ఫాక్షన్ ఎక్కడో ఒక దగ్గర ఉండాలి కదా! మన ఇన్‌ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ మళ్ళీ ఫిక్స్డ్ డిపాజిట్లు గానీ, లేకపోతే ఎక్కడైనా పెట్టేటప్పుడు దానికంటే ఒక మంచి రిటర్న్స్ వచ్చే ఆపర్చునిటీ ఉంది గదా! వస్తుంది గదా! ఇక్కడ. డెబ్ట్ ఫండ్స్ కంటే మంచి రిటర్న్స్ వస్తున్నాయి గదా! ఇన్‌ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ వస్తున్నాయి గదా! సో, ఈ జనరల్‌గా సార్ కాలిక్యులేషన్ కూడా ఏమవుతదంటే ఎస్ఐపి ఇన్వెస్ట్‌మెంట్స్ అయితే క్రమబద్ధంగా ప్రతి నెల ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తారు కదా! కొంతమంది లంప్ చేస్తుంటారు ఎస్ఐపి కాకుండా. ఇలాంటి 2 ఉండేటప్పుడు కాలిక్యులేషన్స్ కూడా ఎక్స్ఐఆర్ఆర్ అంటారు. ఎక్స్‌టెండెడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్స్. సిప్‌కేమో ఎక్స్ఐఆర్ఆర్ కాలిక్యులేషన్ ఉండాలి. లంప్‌సమ్‌కేమో సిఏజీఆర్ ఉండాలి. చూసుకోవాలి. సో, రివర్స్ చూసుకున్నా సరే ఆ అంటే ఒకేసారి ఇప్పుడేం చేస్తారంటే క్రమబద్ధంగా ఒక రూ. 1000 ఒక 5000 ఇన్వెస్ట్ చేస్తుంటారు. లంప్‌సమ్‌గా పెట్టినోళ్ళకి ఎక్కువ రిటర్న్స్ కనబడుతది. అంటే ఎక్కువ కరెంట్ వాల్యూ ఎక్కువ కనబడుతది. ఈళ్ళేంటి సిప్ చేసేవాళ్ళు క్రమబద్ధంగా కదా పెంచుకుంటున్నారాళ్ళు. అంత రిటర్న్స్ ఎలా కనబడతది? అంత వెల్త్ ఎలా కనబడతది? కరెంట్ వాల్యూ అంత పెద్ద అమౌంట్ ఉండదు కదా! ఈళ్ళు డే 1 నుంచే లంప్ ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళ కరెంట్ వాల్యూ అంటే ఇప్పుడుండే వాల్యూ బాగా పెరుగుతది. అదే సిప్ ఏసుకుని అలా పెంచుకునే వాళ్ళకి ఆ వాల్యూ తక్కువే కనబడుతది. అవును. సో, మనం చూడవలసిందేంటంటే, మన పెట్టిన అమౌంటు ఎన్ని సంవత్సరాల నుంచుంది?
ఎంత రిటర్న్ జనరేట్ చేస్తుంది. సో దాని క్యాలిక్యులేషను ఎస్ఐపికి ఎక్స్ఐఆర్ఆర్, లంసమ్ ఇన్వెస్ట్మెంట్కి సిఏజిఆర్, ఓకే. కాంపౌండ్ యాన్యువల్ రేట్ ఆఫ్ రిటర్న్, రైట్? సో ఇప్పుడు ఎందుకు డిసప్పాయింట్మెంట్ అవుతున్నారు అని మనం మాట్లాడుకుంటే జనరల్గా అసలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు వాళ్ళు ఆ సిచ్యువేషన్స్లో? సో జనరల్గా ఇలాంటి సిచ్యువేషన్స్లో ప్యానిక్ అవ్వకూడదు. ఎప్పుడైనా ఒకవేళ అండర్ పర్ఫార్మెన్స్ ఉన్నా సరే, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కదా మంది, నేను చెప్పినట్టుగా ప్యానిక్ అవ్వకూడదు, రిడెంప్షన్ అనేది చేయకూడదు, తీసేస్తుంటారు. ఏదో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 స్కీమ్స్ 6 స్కీమ్స్లో పెట్టారనుకోండి సార్, దీంట్లో ఏమవుతుందంటే నేను 12-15% అండ్ యావరేజ్ రిటర్న్స్ అని చెప్పాను, రైట్? ప్రతి స్కీము 12-15% రిటర్న్స్ జనరేట్ చేయాలని కంపల్సరీ ఏం లేదు. ఓవరాల్గా కూడా మనకు ఒక 12-15% రిటర్న్స్ కానీ జనరేట్ చేస్తుందంటే ఇట్స్ గుడ్ రిటర్న్ ఫర్ అస్. మన గోల్కి రీచ్ అవుతున్నట్టుగా ఒక ట్రాక్, కరెక్ట్, వేర్ ఆన్ ద కరెక్ట్ ట్రాక్. సో ఈ విధంగా ప్యానిక్ అవ్వకుండా, రిడీమ్ చేయకుండా ఇన్వెస్ట్మెంట్స్ అనేది కంటిన్యూ చేయండి. సో దాని తర్వాత సార్ రెగ్యులర్గా ఒక 1 ఇయర్కి లేకపోతే 1.5 ఇయర్కి ఫండ్ పర్ఫార్మెన్స్ అనేది ఎవాల్యుయేట్ చేసుకోవాలి. కానీ లేదు, ఈ ఫండ్ పర్ఫార్మెన్స్ ముందు కూడా తెలియాలి. అంటే లాస్ట్ 1 ఇయర్ పర్ఫార్మెన్స్ చూడాలి, ప్లస్ నెక్స్ట్ 1-2 ఇయర్స్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ట్రేడ్ టారిఫ్స్ అన్నీ అవుతున్నాయి కదా, టెక్నాలజీ ఫండ్స్ బాగా చేయట్లేదు. బట్ అలాగని చెప్పి రేపు ఈ 1 ఇయర్ చూసుకుని మీరు అది మార్చేయకూడదు కదా. రేపు నెక్స్ట్ 1-2 ఇయర్స్ ఎలాగుంటుందనేది కూడా ఆలోచించుకుంటూ, అనలైజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సార్ ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారో వెంటనే రీడీమ్ చేయకూడదని జెప్పేసి అది చూసిందా రీడీమ్ చేయకూడదని విన్నారు. కానీ కొంతమంది అనలిస్టులు గాని, వాళ్ళ సలహా తీసుకోకుండా ఏదైతే మనం వాళ్ళ గూగుల్ రిఫరెన్స్ తీసుకోవడం గాని, వేరే ఇతర ఏదో వ్యక్తి ఏదో చెప్పారని చెప్పి వెంటనే రీడీమ్ చేస్తారు. సో, చెప్పిన వ్యక్తి కరెక్ట్ టైంలోనే చెప్పారని అనుకోవచ్చా? వీళ్ళు వెంటనే రీడీమ్ చేశారు కాబట్టి? అదే సార్ ఇప్పుడు మీరే ఒక ఇన్వెస్టర్ ఉన్నారు. మీరు నా త్రూ ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీరు నన్ను అడగాలి. నన్ను అడిగితే మీకు కరెక్ట్‌గా గైడెన్స్ ఇవ్వగలను. చుట్టుపక్కలోళ్ళు మాట్లాడుకున్న దాని మీద మీరు డెసిషన్ తీసేసుకొని మీరు ఆల్రెడీ యాక్ట్ అయిపోయారనుకోండి. అంటే రిడీమ్ చేసేసారు మీరు. అప్పుడేం చేయలేము మనం. ఇన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్‌మెంట్ చేసేది కాస్ట్ యావరేజింగ్ పోతుంది కదా. మళ్ళీ కొనుక్కోవాలంటే మళ్ళీ ఫ్రెష్‌గా ఎంటర్ అవ్వాలి కదా మీరు. సో, డెసిషన్ మేకింగ్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మన డబ్బులు తగ్గుతుందో పానిక్ అయిపోతారు. ఎంత రిస్క్ తీసుకుంటారని అనుకున్నా సరే, వాళ్ళు పానిక్ అయిపోయి అమ్మడాలు, ఆపేయడాలు చేస్తుంటారు. అదే ఇప్పుడు మీరు ఇన్వెస్టర్ నా త్రూ చేశారనుకోండి. నా డబ్బులు కాదు కదా మీదే కదా డబ్బులు. సో, నేను ప్రాక్టికల్‌గా ఆలోచిస్తాను. ఎమోషన్‌గా ఆలోచించను నేను. సో, ఆ టైంలో ఉంచాలా వద్దా? ఇంకా ఆయనకి ఎంత సమయం ఉంది వెల్త్ క్రియేట్ అవ్వడానికి? అది అవుతుందా లేదా? సహజం అవుతుందా లేదా? అనేది చూసే కదా డెసిషన్ తీసుకోవాలి. మీరు తీసుకునేటప్పుడు ఎమోషన్ డెసిషన్ అయిపోతుంది అక్కడ. రాంగ్ డెసిషన్ అయిపోతుంటుంది. చుట్టుపక్కల ఇంటుంటారు మీరు కరెక్ట్‌గా పోనీ అనలైజ్ చేసుకొని అన్నీ కరెక్ట్‌గా చేసుకుంటే వెల్ అండ్ గుడ్. బట్ ప్రతి ఒక్కరు చేయలేరు. అనాలిసిస్ అనేది చేయలేరు. ఓకే. సో మా త్రూ వెళ్తే ఏమవుతానంటే మేము డిస్ట్రిబ్యూటర్సే. బట్ ఫండ్ మేనేజర్స్, మా ఏఎంసీస్ అవుట్‌లుక్ ఇస్తుంటారు మాకు. బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ గివ్ ద ఇన్‌పుట్స్ మాట. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు అనేది. ఓకే. దట్ ఆల్ వీ కెన్ డూ సార్. సార్ ఇప్పుడు జనరల్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు డైవర్సిఫికేషన్ ఆల్సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో చేసుకోవాలి. మీరు ఈ సిప్ మోసం ఇన్ని సంవత్సరాలు పెట్టి నాకు రిటర్న్స్ రావట్లేదండి, అన్నీ ఒకే దగ్గర పెట్టేస్తే రిటర్న్స్ రాకపోతే ఏం చేస్తారు? అందుకనే ఒక పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్ అని ఉండాలి. సిప్‌లో కూడా మొత్తం ఒకేసారి ఒక దాంట్లోనే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే అందులో రాదంటారా? మరి డైవర్సిఫికేషన్ అంటున్నారు ఇక్కడ. చెయ్యాలి కదా సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 డిఫరెంట్ సెక్టార్స్ ఉన్నాయనుకోండి. టెక్నాలజీ ఉంది, ఫార్మా ఉంది, హెల్త్ ఉంది, తర్వాత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. ఇవన్నీ ఒకేసారి బాగా చేయదు కదా. చేసే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కదా. అన్నీ చేస్తే ఒకటే సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది కదా మనకి. సో, ఎందుకు డైవర్సిఫికేషన్ చేసుకోవాలంటే ఈ 5, 6 ఉండేటప్పుడు అట్‌లీస్ట్ మీరు 5లో పెడితే ఒక మూడో, నాలుగో లేకపోతే రెండో, మూడో బాగా పర్ఫార్మ్ చేసేసే ఛాన్సెస్ ఉంటాయి. హిట్ అవుతుంది. సో, మన లాస్ అనేది తగ్గించుకుంటూ ఒక రీజనబుల్ వెల్త్ రిటర్న్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు మాట. అందుకు ఈ డైవర్సిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. నేను సెక్టర్ వైజ్ అంటే ఇప్పుడు సెక్టరల్ పార్టీ చెప్పాను నేను. అలాగే లార్జ్ ఉంది, మిడ్ ఉంది, స్మాల్ ఉంది, ఫ్లెక్సీ ఉంది, చాలా ఉన్నాయి. సో,
సో ఆ విధంగా ప్లాన్ చేసుకుంటూ పోవాలి. సార్ ఇంకోటి ఏంటంటే సార్, ఎప్పుడైతే వీళ్ళకి రిటర్న్స్ రావట్లేదు ఒకవేళ నంబర్ రియలిస్టిక్‌గా ఉంది ఇంకా రావట్లేదు అనుకోండి. అలాంటప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే స్టెప్ అప్ చేసుకోవాలి. కాస్ట్ యావరేజింగ్ అవుతది ఆళ్ళకి. ఎప్పుడైతే మార్కెట్ మళ్ళీ రికవర్ అవుతదో వాళ్ళకి బెటర్ రిటర్న్స్ అనేది కనబడుతుంది. సో అంతేగాని తీసేయడం, ఆపేయడం చేయకూడదు ఇప్పుడు. స్టెప్ అప్ చేసుకోవాలి. మనం జనరల్‌గా మాట్లాడుకుంటాం మీ జీతం పెరుగుతుంటది ఎవ్రీ ఇయర్. దాంట్లో మీరు ఒక 5%, 10% పెంచుకోండి. స్టెప్ అప్. సో అలా పెంచుకుంటూ ఏమవుతుంది కాస్ట్ యావరేజింగ్ అవుతూ ఉంటది. తర్వాత ఒక సర్టెన్ పీరియడ్ తర్వాత పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది 7, 10, 15 లాంగ్ టర్మ్ ఎంతవరకైతే ఉంటారో అప్పుడు మీ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది ప్లే అవుతూ మీ రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తది. ఫస్ట్ 5 ఇయర్స్, 7 ఇయర్స్ లోపల మీకు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ సిప్పేస్తూ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ కనబడదు. హ్మ్. డబ్బులు ఒక లంసం పెట్టి ఇప్పుడు ఏదైనా సరే ఒక స్నో మౌంటైన్‌లో మనం ఎళ్లి పైన నిలబడ్డాం అనుకోండి సార్. ఒక చిన్న బాల్. మీరు చిన్న బాల్ చేసి రోల్ చేశారనుకోండి. చాలా పెద్ద మౌంటైన్ అది. కిందకెళ్ళినప్పటికి ఏమవుతది? పెద్దదవుతది. అంటుకుంటూ స్నో బాలింగ్ ఎఫెక్ట్ అంటారు దాన్ని. సో, ఆ విధంగా మనం వెళ్ళాలే తప్పించి మన గోల్ 10, 15 ఇయర్స్ ఉండేటప్పుడు మన 3 ఇయర్స్‌లోనే చూస్తూ డిసప్పాయింట్ అయ్యి చీట్ అయినట్టుగా మనం మోసపోయాం. ఈ ఎస్ఐపి చేసి అని అనుకోవడం కరెక్ట్ కాదు. మన ఎక్స్‌పెక్టేషన్స్ అనేది రియలిస్టిక్‌గా పెట్టుకుంటూ ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేస్తే ప్రతి ఒక్కరు వెల్త్ క్రియేట్ చేయగలుగుతారు. ఓకే. ఓకే. సో, థాంక్ యూ సార్. మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ సార్.